పిల్లని చూశారు ఆయన. అయ్యో చిన్న పిల్ల ఈ పొదలో దొరికింది అని ఆయనకి ఏది పూల మొక్కలలో దొరికినా అది కూడా పువ్వే. అందుకని పట్టుకెళ్లి కృష్ణుడు గుళ్ళో పెట్టేశారు. పెట్టేస్తే అశరీరవాణి పలికింది. పైగా అక్కడ ఉన్న భక్తులలో ఒకరి మీదకి ఆవహించి ఆనాడు శ్రీ మహావిష్ణువు మాట్లాడారు. నా అనుగ్రహవశం చేత అయోనిజగా జన్మించింది ఆవిడ భూదేవి అంశ, కన్న తండ్రిలా నువ్వు పాలించన్నారు. సరే అని తీసుకొచ్చారు, భార్యకి ఇచ్చారు. ఆ పిల్ల పెరిగి పెద్దదవుతోంది, మంచి యవ్వనంలో ప్రవేశించింది. నువ్వు పుష్పవాటికకి రాకు, యవ్వనంలో ఉన్నావు కదా, బయట తిరగకూడదు, నువ్వు ఇంట్లో ఉండి పుష్పమాలలు కట్టు, నేను పువ్వులు తెస్తానన్నారు. సరే మీకు తెలిసి ఇంకా కథ. ఆయన పువ్వులు తెచ్చేవారు, ఈవిడ పువ్వులు కడుతుండేది. కట్టిన తరువాత తండ్రి గారు చూడకుండా ఆ పుష్పమాల తన మెడలో వేసుకుని జడలో పెట్టుకుని ఒకసారి నూతులో చూసుకుని ఓసారి అద్దంలో చూసుకుని ఆ పుష్పమాల తీసి బుట్టలో పెట్టేది. ఈ పుష్పమాల పట్టుకుని ఆయన కృష్ణ పరమాత్మకు పట్టుకెళ్లేవారు.